నమస్తే. మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. కవిత మల్లన్న ఇష్యూపై మనతో మాట్లాడడానికి పాషం యాదగిరి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తేనే. నమస్తే. ఈ ఇష్యూని ఎలా చూస్తారా మీరు? ఇప్పుడు తీర్మానం వలన తప్పు మాట్లాడని అనుకుందాం. ఈ కేసు పెట్టు, అది చట్టవిరుద్ధమైన పని కనుక అయితే కేసు పెట్టు, డిఫమేషన్ కేసు. లా ఆఫ్ లైబల్ అని ఉంది, లైబలస్ రైట్, స్లాండర్ కేసు ఉంది. ఆ కేసులు పెట్టవచ్చు నువ్వు, లేదా నువ్వు కమిషన్కి అప్లై చేయి, పోలీస్ కమిషన్ కంప్లైంట్ ఇయ్యి. అవన్నీ చేయకుండా దాడి చేయడం అనేది చట్టాన్ని నీ చేతులకు నువ్వు తీసుకున్నట్టు. తీర్మానం చెప్పింది తప్పే కావచ్చు, సామెత అయితే ఉన్నది, అది నుడికారం ఉంది. నుడికారం చెప్పేటప్పుడు జర్నలిస్ట్ కూడా జాగ్రత్తగా చెప్పాలి, ఎందుకంటే ఇతరులకు ఆపాదించవచ్చు దాన్ని. అందుకని మనం ఏమనుకుంటున్నామో ఎదుటి వాళ్ళకి అదే అర్థమయ్యేటట్టు ఉండాలి. ఎదుటి వాళ్ళకు కానీ జనానికి కానీ వేరే అర్థాలు వచ్చే మాట్లాడవద్దు. వేరు వేరే ఒకరొకరు ఒక రకంగా. ఉదాహరణకు స్పిరిట్ ఉందనుకోండి, స్పిరిట్ అంటే మందు తాగుడు, వైన్, లిక్కర్ అని అర్థం. స్పిరిట్ అంటే ఉత్సాహం అని అర్థం. స్పిరిట్ అంటే దయ్యం అని కూడా అర్థం. స్పిరిట్ అంటే దేవుడు అని కూడా, ఆధ్యాత్మికం, స్పిరిచువల్ అంటే. ఇన్ని అర్థాలు వస్తాయి. మనం ఏమనుకుంటున్నామో ఎదుటి వాళ్ళకి అదే అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి హిందీ వస్తుంది, హిందీలో మాట్లాడతాం కదా, అంటే వాళ్ళకి అర్థమయ్యే భాష మాట్లాడతాం. సో జనమందరికి ఏది స్ఫురించాలని అదే చెప్పాలి. చెయ్యి అంటే హ్యాండ్ అని అర్థమవుతుంది, ఓ పని చెయ్యి అనే అర్థం కూడా అవుతుంది. సో చెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా చెప్పాలి. అది జర్నలిస్ట్ చేయడం కూడా తప్పే. అది కానీ దాడి చేసాక నీకు ఎట్లుంది? నువ్వు తీసుకొచ్చి దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేసి, ఇంతకుముందు మీరు ఏం చేసినా చూసినాం కదా, మహా టీవీ వాళ్ళు ఏదైనా చెప్పిండొచ్చు, మహా టీవీ ఎట్లా ధ్వంసం చేస్తావు నువ్వు? ఇట్లా మీడియా మీద దాడి చేస్తుంటే తప్పవుతుంది. ఏబిఎన్ రాధాకృష్ణ ఎందుకన్నాడు, మా మీద దాడి చేస్తారా చూద్దామన్నాడు. సో అది కూడా తప్పే కదా, అంటే బెదిరిస్తున్నా అన్నట్టు. దాడి చేయడం తప్పు, అది చరిత్ర ఉంది. బీఆర్ఎస్కు మీడియాను నోరు నొక్కే అలా చరిత్ర ఉంది. మనం చూసినాం. ఇదే తీర్మానం తీసుకుపోయి ఎడబెట్టి ఎంత ఏడిపించిరి. అప్పుడు ఏమన్నా ఉన్నదన్నట్టే చెప్పిండు కదా, అప్పుడైతే ఎవరిని తిట్టలే. ఇప్పుడు కూడా తిట్టిందేం కాదు, తిట్టు కాదు అది. తెలంగాణలో సామెత చెప్పిండు, మంచము కంచము అంటే ఆయన వివరించే ప్రయత్నం కూడా చేసిండు. అర్థమైందంటే బియ్యం పొత్తు కయ్యం పొత్తు అంటారు. బియ్యం ఉండాలి కదా, మీకు బియ్యం దగ్గర కానీ పొయ్యి దగ్గర కానీ మీకు మాకేం పొత్తుంది అంటారు. బియ్యం అంటే ఇచ్చిపుచ్చుకోమని అర్థం, మంచం అంటే కూడా ఇచ్చిపుచ్చుకోమని అర్థం. అది అంత వేరే అర్థమేం లేదు దానికి. కానీ వేరే అర్థం తీయొచ్చు, వాళ్ళు సాగదీస్తారు. అందుకని అట్లా తీయొద్దు. ఎందుకంటే తెలంగాణ భాష ఆంధ్రులకు అర్థం కాదు, ఆంధ్రులకు తెలంగాణకు అర్థం కాదు. ఉన్నాయి కదా, చాలా సామెతలు ఉన్నాయి, తెలియదు. అందుకని ఏంటంటే వాళ్ళు కావాలని పంచాయతీ పెడుతున్నారు. దీని కేసీఆరే ఉంటుంటాడు, ఎందుకంటే తీర్మానం వాళ్ళని అరెస్ట్ చేసింది కేసీఆరే కదా. అట్లనే గంజిరఘును అరెస్ట్ చేయించింది అదే కదా. ఆయన రోడ్డు మీద కొంటుంటే ఆయన ఏం తప్పేం చేయలే, విమర్శలు పెట్టిండు. అవును, నువ్వు ఏందా 5 ఏళ్ళు ఎందుకు వస్తలేవు సెక్రటరియట్కు, 5 ఏళ్ళు నువ్వు కాన్స్టిట్యున్సీకి ఎందుకు పోలేదు, పార్లమెంటుకు ఎందుకు పోలేదు అన్నాడు. అది తీర్మానం అన్నాడు, గంజిరఘు కూడా అన్నాడు. అంటే నువ్వు కేసు పెడతావా, కొడతావా, జైల్లో పెడతావు? కేసు పెట్టు, నువ్వు ప్రభుత్వం నీ చేతిలో ఉంది కదా, కేసు పెట్టు. ఎందుకు పెట్టలే నువ్వు? అందుకని ఏంటంటే మనం మొదటి నుంచి కోరుతుంది ఇట్లాంటి వాళ్ళ కోసమే ఓ మీడియా కమిషన్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, అంటే మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఉండాలి. ప్రెస్లో వస్తే కంప్లైంట్ చేయొచ్చు, నువ్వు పెట్టి అట్లా మనకు మీద కూడా దాడి జరిగితే మనం కూడా కంప్లైంట్ చేసేటట్టు, జర్నలిస్టులు కూడా కంప్లైంట్ చేసేటట్టు ఉండాలి. ఏది ఏమైనా బీఆర్ఎస్కు ఏది మాట్లాడే హక్కు లేదు. జనాన్ని తాగించి తందనాలాడి ఎన్ని దొంగ పనులు చేశారు. మీరు అమ్మాయిని గౌరవించారా? ఆమె చెప్తుంది కదా, సినిమా యాక్టర్స్ 2-3 చెప్తున్నారు, దానికి సమాధానం చెప్పు నువ్వు. మీ అన్న గురించే కదా వాళ్ళు మాట్లాడుతుంది, మరి నీకేం హక్కు ఉంది మళ్ళీ అనేది? వాళ్ళైతే జీవితాలను నాశనం చేశారని చెప్తున్నారు వాళ్ళు ఏకంగా. మరి అన్ని దొంగ పనులు పెట్టుకొని మీరు ఇతరుల గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? అది సామెతం చెప్పినందుకు చెప్తారా మీరు? అది కూడా తప్పే. సో తీర్మానం మాట్లాడిన దాంట్లో నిజానికి తప్పేం లేదు. దాంట్లో ఒక్కటే ఏంటంటే వేరే అర్థం స్ఫురించినట్టు మాట్లాడవద్దు. జర్నలిస్ట్ జాగ్రత్తగా మాట్లాడాలి, అమ్మాయి విషయంలో ఇంకా జాగ్రత్త మాట్లాడాలి. కానీ ఈమెకు కానీ, ఈమె పార్టీకి కానీ, ఇలా సంస్థకు కానీ, కుటుంబానికి కానీ ఇతరుల మీద తప్పులు బట్టి హక్కే లేదు, నైతిక హక్కు అసలే లేదు. వీళ్ళకు నైతికత లేని వాళ్ళు పార్టీ ఇది, దొంగల పార్టీ. ఇక్కడ వడ్డెందుకు వాడాల్సి వచ్చిందంటే బీసీ ఉద్యమం చేసింది బీసీలు చేయాలి, మేము చేయాలి, నీకేం సంబంధం అమ్మా, నువ్వు ఎందుకు సంతోషంగా డ్యాన్సులు చేస్తున్నావు అని చెప్పేసి ఆ పద్ధతులు చెప్పే విధానం చేసిండు. అంతే కరెక్ట్ కదా. నువ్వు బీసీ అంటే ఏం చేయాలి? నువ్వేం చేయాలి? ఫస్ట్ మీరు కానీ మీ పార్టీ కానీ ఏమైనా గీత కార్మికుడు చచ్చిపోతే చెట్టు మీకు వెళ్ళబడి చచ్చిపోయింది, పోయిన రేపటినాడికి పోలే. అట్లే కురుమోళ్ళు గొల్లలే ఆస్తులని లాగేసుకున్నారు, మీ పార్టీ లాక్కుంది, ఫెడరేషన్ పెట్టినరు, మొత్తం మింగేసారు, ఇంకా పైసలు వేయలే. మరి వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఓదార్చినవా? ఓదార్చలే కదా. చేనేత కార్మికుల ఆత్మహత్యలు మీ వల్లనే చేసుకున్నారు, పోయి ఓదార్చినవా? రైతులు బీసీలు కాదు, వాళ్ళు శూద్రులే, రైతులు కూడా శూద్రులే, కమ్మ వలమ రెడ్డి కూడా శూద్రులే. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఓ రెడ్డి ఆత్మహత్య చేసుకుని పోయి ఓదార్చిన వాళ్ళను. నీకేం సానుభూతి ఉంది? ఎవరి మీద? నీకు జనం మీదే సానుభూతి లేదు. ఎంతమంది తాగి చచ్చిపోయారు కదా,
మీ అయ్య పెట్టిన పాలసీల వల్ల రోజు కిరోసిస్ ఆఫ్ లివర్, కార్సినోమ్ ఆఫ్ లివర్, క్యాన్సర్ వచ్చి ఆసుపత్రిలో పాలవుతారు కదా. మరి వాళ్ళ దగ్గరికి వాళ్ళంతా బీసీలే కదా, ఎందుకు పోలేదు నువ్వు? ఎక్కడన్నా బీసీలు ఎందుకు లిప్ సింపతి ఎందుకు? మీరు నోటి మాటగా సానుభూతి కాదు కావాల్సింది, చేతలు చూపించాలి. అన్ని దొంగ మాటలు ఊరికి నటించి ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పింది మంచా చెడా వేరే విషయం, అది నువ్వు చెప్పేది మాత్రం నిజం కాదు, అబద్ధమే చెప్తున్నావు. అందుకని చిన్నదానికి దీనివల్ల పరువు పోగొట్టుకుంటారు వీళ్ళు, ఇదే చేస్తారన్నట్టు. వీళ్ళు మీరే చెప్పాలని చూసినారు, చూసిందంటే మా జోలికి వస్తే మూతి పని రాలగొడతామని చెప్పారు. మా పేరు ఉచ్చరించినా మూతి పని రాలగొడతాం, నీ ఆఫీస్ ధ్వంసం చేస్తామని హెచ్చరిక చేయాలనుకోరు. దీని వెనుక కేసీఆర్, కేటీఆర్ కూడా ఉంటారు. వీళ్ళు ముగ్గురు నాటకాలు చేస్తున్నారు, ఒకరికొకరు పడనట్టు. కానీ అందరికి పడితే అందరు కలిసే ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత లోపల అంతా కలిసే ఉన్నారు, అంతా కలుసుకొని చేస్తున్నారు. ఎందుకంటే ఆమె లిక్కర్ కేసులో ఉంది కదా, లిక్కర్ కేసులో ఉన్నది కాబట్టి తప్పించుకోవడానికి మాకు సంబంధం లేదు సంబంధం నటిస్తున్నారు. ఎందుకంటే నీకు కూడా దీని వెనక అంటారు కదా, అందుకని అంటే చెల్లెను అట్లా ఆయన మాట్లాడినప్పుడు స్పందించాలి కదా కొంచెం. అది లోపల స్పందిస్తాడు, బయట స్పందించాడు. బయట వేరే అర్థాలు వస్తాయి కదా, ఆయనకు స్పందన ఎందుకు ఉంటుంది. అంటే కేసీఆర్ కూడా ఉంటుంది, మత్తులో ఉన్నప్పుడు కాదు, 2-3 రోజులు అయితే మత్తు దిగుతుంది. మత్తు దిగినాక అప్పుడు ఖండిస్తారు ఆయన. అంత మత్తులు ఉన్నాడు కదా ఆయన మత్తులో ఉండి ఈయన పార్టీ నుంచి కూడా ఒక్కరు కూడా మాట్లాడతలేరు. ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉంది కదా, అంటే ఆమెను పట్టుకుంటే పార్టీకి అంటుకుంటుంది కదా. లిక్కర్ స్కామ్ ఉంది, లిక్కర్ స్కామ్ మొత్తం పార్టీకి అంటుకుంటుంది. అందుకని జాగ్రత్త, నోరు మూపిస్తారు, మీరు మాట్లాడొద్దు మేము చూసుకుంటామని చెప్తారు. అందుకని లిక్కర్ స్కామ్ ఉన్నది కాబట్టి మాట్లాడతలేరు, జాగ్రత్తగా ఉన్నది. దానికి ఎవరో ప్రశాంత్ కిషోర్ లాంటి కిరాయి కోటిగాలు సలహాలు ఇస్తారు, నువ్వు ఇట్లా మాట్లాడొద్దు అని. అందుకని జాగ్రత్తగా ఉంటారు, సెన్సార్షిప్ పెట్టుకుంటారు. కానీ మనసులో ఉన్నది అది బయటకు వస్తుంది ఎప్పుడో ఒకసారి. ఏది ఏమైనా మొత్తం తెలంగాణ సమాజం అంతా ఖండిస్తున్నది, బీసీలు అంతా ఖండిస్తున్నారు. నువ్వు పరువు పోగొట్టున్నావు, ఇప్పుడు నీకు అర్హత లేదు అని రేపు మీటింగ్లు పెడతారు. ఇప్పుడు ఆ ప్రెస్ క్లబ్లో పెట్టి 2 మీటింగ్లు అవుతున్నాయి, నీకు అర్హత లేదని చెప్తారు, బీసీల గురించి అర్హత లేదని. నిజమే, ఆమెనే ఆత్మహత్య చేసుకుంది, రాజకీయాల హత్యలు ఉన్నాయి, ఆత్మహత్యలే. అర్హత లేని దానికి సరే ఎవరైనా మాట్లాడవచ్చు, సంఘాలుగా కేసీఆర్ కూతురుగా మాట్లాడవచ్చు, బీసీలకు చేయొచ్చు కామన్. కాకపోతే 10 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడలే అనే క్వశ్చన్ వస్తుంది. అదే కదా, అధికారం ఉన్నప్పుడు ఏం చేసినావు నువ్వు? ఎవరికి ఇచ్చినావు టికెట్లు? అగ్రవర్ణాలకే కదా, నువ్వు కూడా ఇచ్చింది రెడ్లకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి రెడ్లకి ఇస్తున్నాడని చెప్తున్నావు, ఓకే, మరి నువ్వెవరికి ఇచ్చినావు? రెడ్లకి. ఎందుకంటే పైసలు ఉన్నాయి, పైసలు తీసుకొని ఇచ్చారు, అందరు దొంగలకే ఇచ్చారు. నీ కులం తక్కువ, సంఖ్య తక్కువ, 0.4% కాబట్టి నువ్వు కులానికి ఇచ్చుకోలేవు. కానీ బయట అందరికీ అగ్రవర్ణాలకు ఇచ్చినావు కదా. నీ సంఖ్య నీవు అధికారం ఉన్నప్పుడే అసెంబ్లీలో 42 మంది రెడ్లు ఉన్నారు. మరి ఆ 42 మందికి ఏం సమాధానం చెప్తావు? అప్పుడు నువ్వు తప్పట్టినావా? మీ అయ్యి ఉన్నప్పుడు అడగాలి కదా, రెడ్లే ఎందుకున్నారు, అగ్రవర్ణాలు ఎందుకున్నాయి, భూస్వాములు ఎందుకున్నారు? ఎస్సీ ఎస్టీలని తీసేస్తే బీసీలు ఎంతమంది? 6-7 ఉన్నారు. అప్పుడు 6-7 కదా. మరి జనాభానేమో 65% ఉంటుంది. సరే 42 అని నేను అంటున్నది వేరే విషయము, 65% ఉంటుంది. ఎందుకు వేయలే మరి? 65% ఎందుకు అడగలే? ఇప్పుడు నీ పంచాయతీ రాజు అంటే రిజర్వేషన్లు, అక్కడ ఎందుకు వేయలే నువ్వు? పంచాయతీలు ఇచ్చినావు, అసలు ఎన్నికలే పెట్టకపోతుంది. అందుకని ఇదంతా ఉత్త డ్రామా ఇది. ఈ డ్రామా అందరూ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. దానివల్ల ఇంకా పరుగు పోతున్నది. దీనివల్ల తీన్మార్ మల్లన్న ప్రతిష్ట పెరిగింది, బీఆర్ఎస్ ప్రతిష్ట తగ్గింది. బీఆర్ఎస్ ప్రతిష్ట అది పనికిరాని పార్టీ అన్నట్టుగా తయారైంది. అందుకని ఏదేమైనా సరే మీడియా ఆఫీస్ మీద దాడి చేయడం తప్పు. నువ్వు వచ్చి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మీటింగ్లో పెట్టు, ఇది అనొచ్చినా జర్నలిస్ట్ అని అడుగు, లేదా ప్రెస్ కౌన్సిల్కి పో, లేకపోతే పోలీస్ కమిషన్ ఆఫీస్కి పో, అక్కడ కేసు పెట్టు, లీగల్కి ఫైట్ చేయి. అంతేగాని ఇల్లీగల్గా పని ఎట్లా చేస్తావు? ఇల్లీగల్గా చేసినందువల్ల వీళ్ళు ఇంతేలే, దొంగల పార్టీ ఇది అన్నట్టుగా తయారైంది. అందుకని